అందరికీ నమస్కారం. ప్రియదర్శిని. సో, ఈరోజు మనము ధనయోగం గురించి తెలుసుకుందాం. సో, అందరికీ ధనం అంటే ఎంత అవసరమో అందరికీ తెలుసు. కొందరికి ధనం అవసరమైతే, కొందరికి ధనం వ్యసనం, కొందరికి విలాసం, ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ధనయోగం అనేది ఎవరి జాతకంలో ఎలా ఉంటుంది? అసలు ఈ ధనయోగం ఉంటేనే వాళ్ళకి ధనం వస్తదా? జీవితంలో ధనం లభిస్తుందా లేదా? లేదా ధనయోగం లేకున్నా గానీ మనం ఏదైనా పరిహారం చేసుకొని ధన ధనయోగాన్ని క్రియేట్ చేసుకోవచ్చా? అంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకోవడమే. సో, అది అంతా మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనయోగం అంటే ఎలా లభిస్తుంది? ఒక జాతక చక్రంలో చూసినట్టయితే నేను ప్రతిసారి చెప్తుంటాను. మనము యోగాలైనా, ఏ యోగాలైనా మన లగ్నం నుంచి చూసుకోవాలి. జాతక చక్రంలో లగ్నం ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాక, లగ్నం నుంచి ద్వితీయంలో ఏ గ్రహం ఉంది? అది పాపగ్రహమా? లేకపోతే న్యాచురల్ బెనిఫిక్ అంటాము. న్యాచురల్ బెనిఫిక్ అనేసేసి 2 అంటే పాప గ్రహము ఉంటది. మంచి ఫలితాలు ఇచ్చే మంచి గ్రహం కూడా ఉంటది. సో, ఎప్పుడైతే ఈ గ్రహం పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే పర్సనల్‌గా మన జాతక చక్రంలో ద్వితీయంలో పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే మంచి ఫలితాలు ఇచ్చే జనరల్‌గా మంచి ఫలితాలన్నీ ఇచ్చేస్తాయన్నమాట. అది దాంట్లో ఏంటంటే గురువు గ్రహం, శుక్రగ్రహం అంటే బృహస్పతి, శుక్రుడు. ఈ 2 గ్రహాలు మనకి ధనాన్ని ఇచ్చే గ్రహాలన్నమాట. సో, ఈ గ్రహాలు కనుక ద్వితీయాధిపతితో లేదా ద్వితీయంలో ఒక్కోసారి గురుగ్రహం ఏంటంటే ద్వితీయంలో ఉన్న వాళ్ళకి విపరీతమైన డబ్బు, విపరీతమైన ధనం వస్తుంది. కానీ వచ్చినప్పటికీ అది నిలదొక్కుకోలేరు. ఏదో విధంగా ఖర్చయిపోవడము, వాళ్ళు అనుభవించారనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బాగా రిచ్, బాగా ధనవంతుడు. అతను బాగా సంపాదిస్తాడు. లైఫ్ లాంగ్ అతను కూడబెట్టి అలాగే కూడబెడుతూనే ఉంటాడు. తద్వారా ఏమవుతదంటే అతని చివరి జీవిత దశలో అతను అనుభవించకుండానే వెళ్ళిపోతాడు. అతను తదనంతరం ధనాన్ని అనుభవించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అలాంటి రకం ద్వితీయంలో గురువు ఒకవేళ ఉన్నట్టయితే. మళ్ళీ ద్వితీయంలో గురువు ఉన్నా కానీ ఎన్ని డిగ్రీస్‌లో ఉన్నాడు? ఏ నక్షత్రంలో ఉన్నాడు? ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్టయితే ఈ ధనయోగాలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? ఎలా మనని ధనవంతులు చేస్తాయి అనేసేసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొకటి మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే గురువు ద్వితీయంలో ఉన్నా గానీ లేదా ద్వితీయంలో ఉన్నప్పటికీ అంత ఫలితాలు ఇవ్వరు అని చెప్పుకున్నాం కదా! ద్వితీయాన్ని ఒకవేళ చూస్తే మటుకు నిజంగా అది చాలా మంచి ధనయోగం. వాళ్ళకి ఎటువంటి ధనానికి ఇబ్బంది లేకుండా జీవితకాలం మొత్తం ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నా కానీ మనమేమో గురువు గ్రహానికి ఏమనుకున్నామో గురువు కనుక ద్వితీయంలో ఉంటే కొద్దిగా అతను అనుభవించాడు అని చెప్పాం కదా! కానీ శుక్రుడు అలా కాదు. ద్వితీయంలో ఉన్నా అతను ధనాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే ద్వితీయంలో శుక్రుడు ఉన్నా ఇస్తాడు. ద్వితీయాన్ని చూసినా గాని శుక్రుడు ఇస్తాడు. అలాగే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ లగ్నానికి ప్రతి లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే అనుకోండి. మేష లగ్నానికి గురువు యోగాధిపతి, యోగకారకుడు. సో, గురువు కనుక ఉన్నట్టయితే లేదా గురువు కనుక చూసినట్టే ఆ ద్వితీయ భావాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా అతనికి ఆ జాతకులకి ధనాన్ని ఇస్తాడు. కాకపోతే శుక్రుడు కనుక అక్కడ ఉన్నాడు అనంటే శుక్రుడు మారకాధిపతి అవుతాడు ఆ లగ్నానికి. ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. కాబట్టి శుక్రుడు అంత ఫలితాలు ఇవ్వడు. సో, ఇక్కడ కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవాలి ఎవరైనా కానీ ఏ లగ్నాల వారికి యోగకారకుడు. గురువు యోగకారకుడు అవుతే గురువు ఇవ్వాలి. శుక్రుడు యోగకారకుడు అవుతే నేను ఒక్కొక్క రాశికి చెప్తూ ఉంటాను. ఏ ఏ రాశులకి లగ్నాలకి ఏ గ్రహాలు ధనాన్ని క్రియేట్ చేస్తాయనేసి ఒక్కొక్క లగ్నాలకి చెప్పుకుంటూ పోతాం మనము. సో, ఇక్కడ కనుక ద్వితీయానికి మేష లగ్నం వారికి ఇక్కడ కలిగినట్టయితే అంత మంచి చేయడు. సో, ఇలా ప్రతి లగ్నాలకి ఒక లగ్నానికి గురువు యోగకారకుడైతే, ఒక లగ్నానికి శుక్రుడు యోగకారకుడు అవుతాడు. సో, ఇలా మనము డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత మనకి ధనయోగం జీవితంలో ఉందా లేదా?
ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు? ఇది మనం మేషం నుంచి మీనం వరకి చూద్దాం. అయితే ఇంకొకటేంటంటే ద్వితీయానికే కాకుండా లాభంలో కూడా ఈ మనం చెప్పుకున్న గురు గ్రహమైన, శుక్రుడు గ్రహమైన కనెక్షన్ వచ్చినట్టయితే కూడా అది ధనయోగమే అవుతుంది. అర్థమైందా? అలాగే శుక్రుడు, గురువు ఒకవేళ ఈ 2 గ్రహాలు కూడా 11వ భావంలో అంటే 11వ భావంకి కనెక్ట్ అవుతే మటుకు ఖచ్చితంగా ధనాన్ని ఇస్తాడు. ఇదే కాకుండా ద్వితీయానికి, లాభానికి అంటే ప్రతి ఒక్క లగ్నాలకి ద్వితీయాధిపతి సెపరేట్‌గా ఉంటాడు. లాభాధిపతి సెపరేట్‌గా ఉంటాడు కదా! ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి, లాభాధిపతి 2 కలిసి ద్వితీయంలో అయినా, లాభంలో అయినా ఉన్నట్టయితే అది ధనయోగం కిందనే పరిగణించబడుతుంది. తులాలగ్నం. తులాలగ్నానికి అధిపతి ఎవరు అనంటే శుక్రుడు. శుక్రుడికి ద్వితీయానికి కనెక్టివిటీ రావాలి. లాభానికి కనెక్టివిటీ వచ్చినట్టయితే వీరికి ధనయోగం అనేది క్రియేట్ అవుతుంది. సో ద్వితీయాధిపతి ఎవరు అనంటే కుజుడు. లాభాధిపతి ఎవరు అనంటే మటుకు రవి. ఇక్కడ ఇంకొకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే తులా లగ్నం వారికి రవి బాధకాధిపతి కూడా అవుతాడు. సో ఈ బాధకాధిపతిని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఈ యోగం ఉన్నట్టయితే కూడా మనము ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామంటే ఈ యోగం లేకపోతే ఏం చేసుకుంటే ఆ యోగాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా! ఆ యోగం కనుక లేకపోతే ఉన్నా కానీ బాధకాధిపతి కాబట్టి మీకు వస్తాయి. కుజుడు, రవి ఇద్దరూ కలిసి ఎక్కడున్న అంటే షష్టానికి, వ్యయానికి అదే షష్టానికి, అష్టమానికి, వ్యయానికి కనుక కనెక్టివిటీ లేకపోతే ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే నీచ స్థానాల్లో లేకపోతే కనుక ఇస్తాడు. కానీ బాధకాధిపతి కూడా అవుతాడు కదా! సో డబ్బులు వస్తాయి. కానీ వీళ్ళు అనుభవించాలి అనంటే లేని స్థితిలో ఉంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులొస్తాయి. ఈ యోగం ఉంది కాబట్టి డబ్బులొస్తాయి. కాకపోతే అనుభవించేదాము అని అనుకునేసరికి ఏదైనా బాధలు రావటము, ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడము, వాళ్ళు అనుభవించలేని పరిస్థితిలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. సో, ఖచ్చితంగా రవికి ఈ యోగం ఉన్నా కానీ మనం చేసుకోవాలి. లేకున్నా కానీ మనం చేసుకోవాలి. రవికి రోజు అర్ఘ్యం ఇవ్వండి. రోజు కాపర్ గ్లాస్‌లో నీళ్లు పోసేసి దాంట్లో సింధూరం అన్నా, పసుపు అన్నా లేదా కొద్దిగా జాపత్రి ఉంటది కదా! అట్లాంటియన్నా కొద్దిగా వేసేసి రవికి కనుక అర్ఘ్యం ఇచ్చినట్టయితే ఆదివారం స్టార్ట్ చేసేయండి. శుక్రవారాలు ఎక్కువగా కొంచెం ఈ పరిమళ సుగంధాలు కలిగించే అన్నీ మీరు ఆ నీళ్ళలో కొంచెం కొంచెం డ్రాప్ వేసినా కానీ వేసి అత్తరు, పన్నీరు ఇవన్నీ ఉంటాయి కదా! కొద్దిగా వేసి మనము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కూడా చాలా మంచిది. అలాగే ఆదివారం గోధుమలు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. కుజుడు కనుక సరిగ్గా లేదు అని అంటే మటుకు మంగళవారాలు ఎరుపు వస్తువులు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు వస్తువులు అంటే గాజులన్నా ఉండొచ్చు, బట్టలన్నా, వస్త్రాలన్నా ఉండొచ్చు. ఏదైనా మీకు ఏమీ లేదంటే ఒక బ్లౌజ్ పీస్ అన్నా ఇవ్వండి. అది మంగళవారము, శుక్రవారము, ఆదివారం ఈ 3 వారాలు చేసుకోవాలి.